ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం ఈజీగా టేస్టీగా యమ్మీగా ఇంట్లోనే బంగాళదుంపల ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తయారు చేసుకుంటున్నాము. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మనం బయట షాపింగ్ చేసేటప్పుడు కానీ సినిమాలోకి వెళ్ళేటప్పుడు కానీ ఉత్తిగా 100 గ్రామ్స్కే 100 అనేసి 150 రూపీస్ అని చూపించేస్తారు కదా. అలాంటి ఫ్రెంచ్ ఫ్రైస్ కారమైన ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఈజీగా డబ్బులు లేకుండా ఈ బంగాళదుంపలతో అయితే మనం ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాము. నేను ఈరోజు బంగాళదుంపలతో ఎలా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలన్నది మీకు చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటో చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్కి కావాల్సిన పదార్థాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది మనకి బంగాళదుంపలు అన్నది పెద్ద సైజులో ఉండాలి ఫ్రెండ్స్. పెద్ద సైజులో ఉంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది బాగా వస్తుంది. చిన్న బంగాళదుంపలు కాదు, పెద్ద బంగాళదుంపలు ఉండాలి. బంగాళదుంపలు, గరం మసాలా, కార్న్ ఫ్లవర్, ఉప్పు, కారము, డీప్ ఫ్రైకి సరిపడంత నూనె. ఇంతే ఫ్రెండ్స్. ఇంత కొద్దిగా ఐటమ్స్తో ఈజీగా ఏ శనగపిండి, మైదా పిండి, గోధుమ పిండి అవి ఏటి అవసరం లేకుండా ఈజీగా ఈరోజు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా మనమైతే ఈ బంగాళదుంపలు అన్నిటిని కూడా మనమైతే శుభ్రంగా వాటర్తో అయితే వాష్ చేసుకున్న తర్వాత దీని పొట్టు ఉంటుంది కదా, దాన్ని అయితే మనం పీల్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కలుగా కోసుకోవాలి. కోసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల్ని మీకు ఇప్పుడు చూపెడతాను. ఇప్పుడైతే మనం ఈ బంగాళదుంపలు అన్నిటిని కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అయితే కట్ చేసుకున్నాము. చూడండి, ఈ విధంగా మేమైతే మొత్తం కూర దీన్ని పొట్టునంతా తీసుకొని అయితే మేము పడేసాము. ఇలాంటి బంగాళదుంపలను అయితే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటప్పుడు పెద్ద బంగాళదుంప తీసుకోవాలి. అలాగే ఇంతలా హైట్ ఉండాలి మనకు ఒక్కొక్క ఫ్రెంచ్ ఫ్రైస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం కాబట్టి దీన్ని మనము కొంచెం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అనేది పెట్టుకుంటున్నాం. మేము ప్యాన్ పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే మనం ఫస్ట్ వేసుకొని మేమైతే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ నూనెని అయితే మనం కొంచెంసేపు వేడవనిద్దాం. ఇప్పుడు మనమైతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మన ఫింగర్ ఎంత ఉంటుందో అంత అయితే మనం తీసుకోవాలి. చూడండి, నా ఫింగర్ అనేది ఎంత ఉన్నది కాబట్టి ఇంతైతే మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది తీసుకోవాలి. ఇలా మనమైతే యాక్చువల్ హైట్. ఇప్పుడైతే మనం దీంట్లోకి కార్న్ ఫ్లవర్ అయితే వేసేసుకుందాము. కార్న్ ఫ్లవర్ వేసుకోవడం వల్ల మనకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది క్రిస్పీగా వస్తుంది కాబట్టి కార్న్ ఫ్లవర్ వేసుకుంటాం. ఇప్పుడైతే మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్న కూడా మనమైతే బాగా కలిపేసుకోవాలి. కార్న్ ఫ్లవర్ అంతా కూడా దీనికైతే బాగా కలిసేటట్టుగా కలిపేసుకుంటున్నాము. ఈలోపు మనకైతే మన నూనె కూడా వేడైపోయింది కాబట్టి మనమైతే ఇప్పుడు వేసేసుకుందాం. కార్న్ ఫ్లవర్ అదంతా కూడా బాగా కలిపేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మనం అయింది కాబట్టి ఈ నూనె కూడా మనకైతే వేడైపోయింది. ఇప్పుడు మనమైతే ఇదంతా కూడా ఇందులో వేసుకుందాం. మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది వేస్తున్నాము. చూడండి, ఈ విధంగా మీరైతే కొద్ది ఫ్రెంచ్ ఫ్రైస్ నొట్టుకొని ఈ నూనెలో అయితే వేసుకోవడమే. ఈ విధంగా మనమైతే మొత్తం కూడా ఇలా వేసుకున్నాం అనుకోండి, ఈజీగా అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ మనకైతే ఇలా వస్తుంది పొంగులాగా. అలాగ ఉండనివ్వండి, కొంచెంసేపు కలపకండి. అలా ఒక 1 మినిట్ ఉన్నిచ్చిన తర్వాత దానంతా అదే కొద్దిగా విడిపోతుంది. ఇదేంటి ఎంత దెబ్బగా అవుతుంది అనుకోకండి. అది నూనెలో కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక్కొక్కటిగా సింగిల్గా అయిపోయి విడిపోతుంది. ఇప్పుడైతే మనం 1 మినిట్ ఫ్రై అవ్వనిద్దాం. ఇక ఫ్రై అయిపోతుంది, మనం కలిపేసుకోవడమే. ఇలా మీరైతే కలిపేసుకుంటూ ఉండండి, ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి మీరు కలిపేసుకొని ఉన్నారనుకోండి ఈజీగా మనకి ఎలా కావాలంటే అలా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మనకి అయిపోయి నేను ఇందాక చెప్పినట్టే మొత్తం కూర బాగా విడిపోయి అయితే వచ్చాయి కదా, ఇలాగే మనకైతే అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లోకి గమనించినట్టయితే మనం ఇందాకలో కార్న్ ఫ్లవర్ వేసాం కదా, కార్న్ ఫ్లవర్ వేయడం వల్ల మంచి కరకరలాడే నూనెలో ఉండే సౌండే వస్తుంది కదా, అది మంచి చప్పుడు మనకి ఇంకా తింటున్నప్పుడు ఇంకెంత బాగుంటుందో. ఇది మనమైతే ఫస్ట్ ఏం చేయాలంటే మనం జల్లిగంటలో అయితే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నింటినీ ఒక్కటి కూర మిగల్చకుండా అయితే తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంతా కూర జల్లిగంటలో అయితే వేస్తాం కాబట్టి మనం ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే మనం ఈ ప్లేట్లో వేస్తున్నాము. సౌండ్ చూడండి ఎలా వస్తుందో, ఈ సౌండే చూడండి కరకరలాడుతుంది కదా. ఇలాగైతే మేము ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటిని కూడా చేసుకున్నాము. మీరు కూడా ఇప్పుడైతే చేసుకోండి. మనం ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లోకి మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మీరైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ప్లేట్లో వేసుకున్నారు కాబట్టి దీంట్లోకి మనం ఉప్పు అన్నది వేసుకుందాము.
ఉప్పు అన్నది లైట్గా వేసుకోండి. అలాగే కారం ఎంతమందికి ఇష్టం ఉంటే అంతమంది అయితే నచ్చినట్టయితే వేసుకోండి కారం. ఇప్పుడు మనమైతే గరం మసాలా అయితే వేసుకుందాము. ఈ గరం మసాలా కూడా మొత్తం వేసుకున్నాం కాబట్టి మనమైతే చేస్తే ఇప్పుడు ఈ విధంగా మనమైతే ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకటి బాగా గమనించినట్టయితే మనం బయటకు వెళ్ళిన సినిమా హాల్లోకి వెళ్ళినా కూడా ఇంత కూర ఉండదు ఫ్రెండ్స్. ఒక డొక్కులో వేసిస్తాడు. ఇంత కూర ఉండకుండా అదైతే 100 రూపీస్ అంటారు, 80 రూపీస్ అంటారు. సో మనకు నచ్చినట్టు ఇంట్లోనే ఈజీగా అయితే మనం చేసుకుంటున్నాము. ఇంకా సినిమా ఏం అవసరం లేకుండా ఇంట్లోనే ఛానల్ ఓపెన్ చేసుకొని మీరు కూడా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తింటూ అయితే ట్రై చేయండి. అలాగే మీరు కూడా నేను ఎలా చేసినా కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటిని కలుపుకున్నారు కాబట్టి ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. ఇప్పుడు నేనైతే నా చేతిలోకి తీసుకున్నాను. వెంటనే టేస్ట్ చేసేయాలని. ఇది మంచి వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా కంపల్సరీగా ట్రై చేయండి. వెంటనే నేను ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నాను. మంచి కరకరలు కూడా ఆడుతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే చాలా బాగుంది, సూపర్ ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా రోజు నేనైతే మా మమ్మీ చేత బంగాళదుంపలు అయితే తెచ్చుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తయారు చేసుకుంటాము. ఇప్పుడు మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని టెస్ట్ చేద్దాము, మీకు ఇది ఎలా ఉందో అనేది చూపెట్టడానికి. ఇప్పుడు నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది తీసుకుంటున్నాను. దీని సౌండ్ చూడండి, ఒకలాగా వస్తుంది. చూడండి ఎలాగైతే వస్తుందో కదా ఈ సౌండ్ అన్నది. ఇలా వచ్చింది అనుకోండి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది బాగా అయినట్టు. సో ఇంత ఫ్రెండ్స్ మన ఫ్రెంచ్ ఫ్రైస్ వ్లాగ్. అందరూ కూడా దీన్ని అయితే ఎంకరేజ్ చేస్తూ ఫ్రెంచ్ ఫ్రైస్ కుకింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ థీమ్లోనే అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.